పప్పెట్స్ ద్వారా పిల్లలకు పరిచయం చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలు త్వరగా ఏం చేస్తారు, పప్పెట్ బొమ్మలు చూసి త్వరగా ఈజీగా నేర్చుకుంటారు కదా. సో పప్పెట్స్ చాలా రకాలు ఉన్నాయి. మనకు వెంటలాక్విజం, పప్పెట్ షో, మరి కట్టెలు పట్టుకొని మనము పప్పెట్ పెట్టి పిల్లల ముందర పర్ఫామ్ చేస్తాం కదా. సో ఆ విధంగా మరి వెంటలాక్విజం అనేది కూడా ఉంది. మనంతకు మనమే సపోజ్ మరి మనమే పప్పెట్ తీసుకొని మనంతకు మనమే హ్యాండ్ పెట్టేసి, పప్పెట్ మాట్లాడుతుందా? మాట్లాడదు కదా. మనమే మాట్లాడతాం, మనమే మిమిక్రీ చేస్తాం. సో లేడీ పప్పెట్ అయితే మరి లేడీస్ వాయిస్గా, బాయ్స్ పప్పెట్ అయితే బాయ్స్ వాయిస్గా మనమే మిమిక్రీ చేయాలి. మీకు మిమిక్రీ ఎంతమందికి మరి వస్తుందా? జస్ట్ బొమ్మ మాదిరి మాట్లాడాలి అంతే. మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక పప్పెట్ ఉంది నా బ్యాగ్లో. చిన్నపిల్లలు ఉన్నారు ఎవరన్నా? లేరు కదా. సో ఇదొక బొమ్మ, పప్పెట్ బొమ్మనే ఏమంటాం మనం? పప్పెట్ షో అంటాం. పప్పెట్ షో ఇన్ ద సెన్స్ ఒక పర్ఫార్మెన్స్ అనమాట. దీన్ని పప్పెట్ అంటాం. సో మనకు దీనికి బ్యాక్ సైడ్ ఒక హోల్ ఉంటుంది. హోల్లో చేయబెట్టేసి మనము హెడ్ దగ్గరికి తీసుకురావాలి. కనిపిస్తుందా? సో మనం మౌత్ తెరచాలంటే మన 2 ఫింగర్స్ ఓపెన్ చేయాలి. ఎట్లా ఓపెన్ చేయాలి? మీకు ఐడియా ఉంది, వెరీ గుడ్. సో ఇలా ఓపెన్ చేస్తే ఇలా మరి మాట్లాడినట్టు మనం చెప్పే వర్డ్స్ ఉంటాయి కదా. సపోజ్ దీని పేరు పింకీ అనుకోండి. మనం మీ పేరు అడగండి, హాయ్ పింకీ ఎలా ఉన్నావు చెప్పండి. సో మనకు వాయిస్ మాడ్యులేషన్ చేయాలి. మాడ్యులేషన్ అంటే మనము మన దగ్గర ఉండే మరి పప్పెట్ సపోజ్ ఒకవేళ జిఎస్ అనుకోండి. జిఎస్ ఎట్లా మాట్లాడతాడు? ఒకలాంటి స్వరం వస్తుంది కదా డిఫరెంట్గా. ఒకవేళ సాధారణ అనుకోండి, కొంచెం హర్రర్, నేను మీ దగ్గరికి వచ్చినాను భయపడిస్తాను, సపోజ్ అట్లా హర్రర్గా మనం మాట్లాడాలి కదా. సాధారణ అంటే బాగా పీస్ఫుల్గా ఉంటుంది, అందరికీ భయంగానే ఉంటుంది. వాడు ఎప్పుడు ఎవరిని మింగుదామని చూస్తూ ఉంటాడు కదా. సో ఈ విధంగా సపోజ్ ఇది టేబుల్ అనుకోండి, ఒక కట్టను అనుకోండి. నేను బ్యాక్ సైడ్ కూర్చొని జస్ట్ మీకు ఇది ఒక్కడే కనిపిస్తూ ఉంటుంది. ఇట్లా మేము బ్యాక్ సైడ్ కూర్చొని ఉంటాం, చైర్స్లో కానీ కింద కూర్చొని మీకు పప్పెట్ గురించి. దీని ద్వారా మనం పిల్లలకు ఈజీగా పరిచయం చేయొచ్చు అనమాట. సపోజ్ మనం నోట్తో చెప్తే వాళ్ళు వినలేరు, కొంచెమే వింటారు. సో వాళ్ళకు మరి వ్యూవింగ్ మరి కంటికి కనబడేట్టుగా మరి చెవికి వినపడేటట్టుగా మనం ఈ బొమ్మ ద్వారా త్వరగా మరి యేసు ప్రభువు యొక్క రాజ్య సువార్త గురించి మరి యేసయ్య ప్రేమ గురించి మనం వివరించటకు ఈజీగా మరి పప్పెట్స్ వాడుతూ ఉంటాం. సో ఇవి వచ్చేసి మీకు చాలా రకరకాలు ఉంటాయి పప్పెట్స్. సో ఇది వచ్చేసి గర్లబ్బాయి, ఇది గర్ల్ కదా. సో దీనికి ఇంకా మనం ఆ డ్రెస్ మార్చుకోవచ్చు. ఇది కొంచెం డ్రెస్సింగ్, ఇది స్నానం చేయలేదు పప్పెట్. ఇంక స్నానం చేసినావా? చేయలేదంట స్నానం. సో అట్లా మనం రకరకాలుగా వెంటలాక్విజం అంటారు. వెంటలాక్విజం అంటే 2 టైప్స్ ఉన్నాయి పప్పెట్స్. ఒకటి వచ్చేసి మనము అవతల ఒకరు ఇతర ఒకరు కట్టెను పట్టుకొని బ్యాక్ సైడ్ నుంచి జస్ట్ పప్పెట్ ఒక్కటే కనపడుతుంది. సో వెంటలాక్విజం అని ఇంకొక మెథడ్ ఉంది. ఒకరే మాట్లాడాలి, ఒకరే క్వశ్చన్, ఒకరే ఆన్సర్. అర్థమైందా? నేనే క్వశ్చన్ వేస్తా పింకీకి, పింకీ ఆన్సర్ కూడా నేనే చెప్పాలా? పక్కింటో ఎదురింటో చెప్తారా? మనమే చెప్పాలి, అన్నీ మనమే చెప్పాలి, A to Z. సో మల్టీ టాలెంటెడ్గా ఉండాలి. ఒకవేళ సండే స్కూల్ టీచర్ వచ్చి క్వశ్చన్ అడిగింది అనుకోండి, పప్పెట్ షోలో కట్టను పట్టుకున్నప్పుడు ఈజీగా చెప్పవచ్చు. ఎందుకంటే ఎదుటి వ్యక్తికి అడుగుతుంది కాబట్టి. మనం సపోజ్ వసంత్ అని ఉన్నాడు, వచ్చి మరి పింకీ మరి ఏసులో శిష్యులు ఎంతమంది అని అడిగినాడు అనుకోండి. నాకు ఆన్సర్ చెప్పడానికి ఈజీగా ఉంటుంది. ఎంతమంది? 12 మంది. నాకు తప్పు చెప్పింది. పిల్లలు మీరు చెప్పాలండి, మీరేం చెప్తారు? ఎంతమంది అని చెప్తారు? 12 మంది. సో అట్లా పిల్లల నుంచి కూడా మనం ఆన్సర్ తీసుకొని రావచ్చు పప్పెట్ షోలో. సో జస్ట్ ఇది కనపడతా ఉంటే చాలు, వాళ్ళకు కొద్దిగా అట్రాక్టింగ్ అనమాట. మనం మాట్లాడేటప్పుడు ఏం చేయాలంటే మౌత్ కదిలిస్తూ ఉండాలి, ఇట్లా షేక్ చేస్తూ ఉండాలి. మీకు వెంటలాక్విజం అనేది ఇంకోటి చూపిస్తాను నేను జస్ట్. సో ఇట్లా కూర్చున్నప్పుడు యాక్చువల్గా లెగ్ స్టూల్ పెద్ద చేసుకుంటే లెగ్ పెద్దగా అవుతుంది. సో ఇట్లా సైడ్ చూనికి ఆస్కారం ఉండదు.
సో ఇలా ఉండొచ్చు. లేకుంటే మీకు పుల్పిట్ ఉంటుంది చర్చెస్లో కదా, టేబుల్స్ ఉంటాయి, వాక్యం చెప్పి టేబుల్స్. సో దాని మీద పెట్టుకొని చెప్పొచ్చు. ఇట్లా చేరేసి లెగ్ పెట్టేసి ఇలా చెప్పుకోవచ్చు. సరే, ఫర్ ఎగ్జాంపుల్ మరి జస్ట్ కొంచెం చేస్తాను 2 minutes అట్లా. దీని వెంటలాక్విజం ఉంటారు. ఎన్ని టైప్స్ ఉన్నాయి పప్పెట్స్? 2 types ఉంటాయి. అక్కడ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కర్టన్ పెట్టేసి, లేకుంటే కొంతమంది పైప్స్ పెడతారు. పైప్స్ ఆల్రెడీ ఒక బాక్స్ మాదిరి తయారు చేసుకొని ఆ బాక్స్లోకి దూరేసి చైర్లో కూర్చొని చెప్తారు. సిటీస్లో అట్లా చేస్తారు. మనం ఖర్చు పెట్టుకుంటే మన ఓన్గా పైప్స్ ఉన్నాయి కదా, ప్లాస్టిక్ పైప్స్, కొలాయిక్ పైప్స్ పెడతారు కదా, అలా పైప్స్లో స్క్వేర్గా చేసుకొని దానికి క్లాత్ కుట్టుకోవాలి. కావాలన్నప్పుడు అసెంబుల్ చేయాలి. వద్దనుకున్నప్పుడు పైప్స్ అన్ని తీసేసి ఒక బ్యాగ్లో వేసుకోవచ్చు. సో అట్లనే చేసుకోవచ్చు. సిటీస్ అట్లనే చేస్తారు. ఇది వచ్చేసి వెంటలాక్విజం. నేను పింకితో మాట్లాడతాను ఇప్పుడు. ఎవరైనా చేస్తారా ఇట్లా? చేస్తారా? చేపిస్తాను నెక్స్ట్ నేను. సరే, హాయ్ పింకీ, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాయా. ఏం చేస్తున్నావు ఈరోజు? బాగా ఫ్రెష్గా ఉన్నావు. ఇప్పుడు స్నానం చేసి వచ్చానయ్యా. అరే, దాన్ని సిగ్గుపడుతున్నా. లే, వెరీ గుడ్. మరి సండే స్కూల్లో సాంగ్స్ నేర్చుకున్నావు? చాలా నేర్చుకున్నానయ్యా. ఏమేం సాంగ్స్ నేర్చుకున్నావు? ఏమట్లా చూస్తున్నావు? అక్కలు చెప్తారా? లేదన్నయ్యా. మరి సరే, ఏ సాంగ్ నేర్చుకున్నావు? నీకు AK-47 సాంగ్ వస్తా? వచ్చు. చాలా బాగా వస్తుందయ్యా. చాలా బాగా వస్తుందంట. పాడతావు మరి? పాడుతున్నా. సరే, వెరీ గుడ్. మరి పింకీ ఏ పాట పాడుతుందంట పిల్లలు? AK-57 47 వెరీ గుడ్. AK-47 సాంగ్ పాడుతుందంట. పింకీ పాడతావా? అయ్యో, సిగ్గు పడుతున్నా. పింకీ తిరిగి ఇట్లా. ఏం కాలే, మా పిల్లలే. పిల్లలు పింకీకి చూడొద్దని కళ్ళు మూసుకున్నా. మరి పింకీ పాట పాడుతుందంట. ఏ పాట పాడుతుంది? AK-57 47 పాడతావా పింకీ? సరే, నేను 1 2 3 అంట, నువ్వు పాట పాడు. ఓకే అన్న. 1 2 3. ఏయ్, ఏం పింకీ బాగా అల్లరి చేస్తున్నావు? పాడతావా? 1 2. ఏయ్, పింకీ ఆడెవరో మీ ఫ్రెండ్ అవుతా ఉన్నాడు చూడు లాస్ట్లో. ఏ పేరు నీ పేరు? సన్నీ. నా భయపడుతున్నాను మళ్ళీ పింకీ మాట్లాడేసరికి. ఓకే పింకీ, AK-47 పాట పాడతావా? 1 2 3. అయ్యో, ఏది పింకీ, నువ్వు ఎప్పుడు సిగ్గు. అదే. సో దీన్ని వెంటలాక్విజం అంటారు. సో దీని ద్వారా మనం కామెడీ కొంచెం క్రియేట్ చేసి పిల్లల్లో డైవర్ట్ చేసి ఏం చెప్తాం? బాగా టైం పాస్ చేస్తాం. సండే స్కూల్లో ఏం చేస్తాం చెప్పండి? యేసయ్య గురించి చెప్పాలి. ఎంత చెప్పినా కూడా ఏం చెప్పాలి? మరి యేసయ్య ప్రేమ గురించి, మరి యేసయ్య మరి మన మధ్య ఏ విధంగా జీవించినాడు, ఇంకా మరి ఫ్రెండ్స్ అందరూ మరి మనం మోసం చేసి స్కిట్లో చూసినాం కదా. సో ఇట్లా కొన్నిసార్లు మేము పపెట్స్, నేను దాదాపుగా 15 ఏళ్ళ నుంచి చేస్తూ ఉన్నాం పపెట్స్ కిడ్స్ క్యాంప్లలో. సో ఈ విధంగా చేయడానికి చాలామంది ముందుకు రారు. వెంటలాక్విజం చేస్తారు ఎవరన్నా? చాలా తక్కువ. అప్పుడు మీరేం చేయాలంటే ఇంటికి వెళ్ళి ఇంట్లో ఎక్కడ కూర్చోవాలా? అద్దం ముందు కూర్చోవాలా. మిర్రర్ ముందు కూర్చొని మనం ఎంత మటుకు చెప్తున్నాం అనేది మనం ఎగ్జామ్ తీసుకోవాలి. సో ఎంతవరకు మనము రీచ్ అవుతున్నాము, ఎంతవరకు పిల్లలు రీచ్ అవుతున్నారు, మన ఓన్గా అర్థం చూసుకొని సిగ్గుపడినాం అనుకో ఏమవుతుంది చెప్పలేం పపెట్స్. సో నేను కూడా కొన్నిసార్లు మరి మిర్రర్ ముందు కూర్చొని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాను. సో డైలీ ఎప్పుడన్నా ½ an hour కానీ 10 minutes కానీ డైలీ చేసినామంటే 1 weekలో మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది, ఈజీగా చేస్తారు. దీన్ని వెంటలాక్విజం అంటారు. మీరు ఇంకా టీవీలో కామెడీ షోస్లో చూస్తూ ఉంటారు. సో మంకీస్ పెట్టుకొని ఇట్లా. సో ఈ పపెట్స్ మీకు ఎక్కడ దొరుకుతాయో ఒక కలత ఉంటుంది మైండ్లో. పపెట్స్ మాకు కూడా కావాలా, ఎక్కడ తీసుకోవాలా. సో మీకు హైదరాబాద్లో కూడా దొరుకుతాయి, అమెజాన్లో ఉన్నాయి, ఫ్లిప్కార్ట్స్ ఆన్లైన్లో కూడా ఉన్నాయి. మీకు 4000 5000 2000 ఇంకా వద్దురా అంటే నంద్యాల CP కాంప్లెక్స్ పోతే మీకు బొమ్మలు బయట అన్ని తగిలించుంటారు.
అంటే ఇట్లా నోరు తెరుచుకొని ఉన్నాం అవి మనం తయారు చేసుకోవాలా. సో ఇట్లా నోరు మూసుకొనే ఉంటాయి అన్ని మామూలు బొమ్మలు ఉంటాయి, మంకీ బొమ్మలు, టెడ్డీ బేర్స్. అవి తీసుకొని మనం ఇంటికి వెళ్ళి దాని విధంగా మనం బ్యాక్ సైడ్ ఒక హోల్ చేసుకొని హెడ్లో అంతా ఏముంటుంది, కాటన్ ఉంటుంది, అంతా తీసేసి మనకేం కావాలో ఎంతవరకు మనమే స్టిచ్ చేసుకొని మాన్యువల్గా మనమే తయారు చేసుకొని అప్పుడు పప్పెట్ షో చేసుకోవచ్చు. సో మీకు ఏమైనా పప్పెట్ షో డౌట్స్ ఉన్నాయా చెప్పండి, చెప్తాను. ఎన్ని టైప్స్ ఉన్నాయి పప్పెట్ షోస్? 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి మనం కట్టన్ పట్టుకొని అవతల వీధిలో ఒక కట్టన్ పట్టుకుంటే కట్టన్ మీద ఓన్లీ పప్పెట్టే కనపడుతుంటుంది. మనం కనపడి మన చేతులు కనపడి చెప్పినా అనుకో ఏ పిల్లలు అరే అన్న మాట్లాడుతున్నాడు వినరు ఇంకా. సో ఒకరోజు మేము మసీద్పురంకి వెళ్ళాం. మసీద్పురం తెలుసు కదా, ఇక్కడనే దగ్గరనే, జస్ట్ 7 కిలోమీటర్స్ ఉంటుంది. మసీద్పురంకి వెళ్తే సండే పరిచయకి వెళ్ళినప్పుడు నేను మా B70 మెంబర్స్ అందరు వెళ్ళినప్పుడు మా దగ్గర ఏమి లేవు. ఆమె ఏంటంటే ఇక్కడ చర్చి ఇంకా RCM చర్చి ఉంది, CSI చర్చి లేదు. RCM చర్చిలో మరి బయట వాళ్ళు కూడా లాక్ చేశారు. మేము వస్తామని తెలియదు. మేమేం చేసినామంటే ఒక చెట్టు కింద అరే పిల్లలు ఉంటే ఒక ఇద్దరు తీసుకుంటున్నారంటే ఒకడైతే అంగి కూడా వేసుకుంటున్నాడు. వచ్చి కూర్చుంటే ఇట్లా వస్తాడు అన్నమాట, వచ్చి కూర్చుంటారు. మేము ఫస్ట్ ఏం చేస్తామంటే పప్పెట్ తీస్తాం, బయటికి తీస్తానే పిల్లలు ఏం చేస్తారు, వాడు ఫ్రెండ్స్ ఎవరున్నారో అందరూ మొత్తం వాడు ఊరంతా తిరిగి తీసుకొని వస్తాడు కదా. పిల్లలకి ఏమంటే ఇష్టం, బొమ్మలంటే ఇష్టం, బాగా బొమ్మలంటే ఇష్టం, చాక్లెట్స్ అంటే పిల్లల కోసం, స్వీట్స్ అంటే లేకపోతే బిస్కెట్స్ అంటే. మేము పప్పెట్ తీసి మాది మసీద్పురం చెట్టు కింద కూర్చొని మేమందరం ఫ్రెండ్స్ అంతా B70 మెంబర్స్ అంతా చేస్తూ ఉన్నప్పుడు ఒక 5-6 మంది పిల్లలు వచ్చి కూర్చున్నారు. కొంచెం వేసిన గురించి చెప్పిన తర్వాత పప్పెటే ఏం చెప్తుంది, అన్నా వాడు అంగి చేసుకోలేదన్నా అని మాట్లాడుతుంది. అంటే రే అంగి వేసుకోలేవు కదరా అంటాడు. నువ్వు త్వరగా అంగి వేసుకొని రాబోరా అని పప్పెట్ అదే పింకి మాట్లాడితే పడిపోయి 5 నిమిషాలు పోయి అంగి వేసుకొని కూర్చుంటాడు. ఇంకా 5 నిమిషాలు మనం ఇంకా వాళ్ళని ఫ్రెష్ అప్ అయ్యి రావని చెప్పొచ్చు. సండే స్కూల్ బాగా ఫ్రెష్గా కాలు బాగా కడుక్కొని బైబిల్ తీసుకుని రావాలి. మనం అన్నీ పప్పెట్ ద్వారా చెప్పొచ్చు. ఇంకా స్టోరీ క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా చాలా ఇప్పుడు స్కిట్ చేసినారు కదా, ఆ స్కిట్ని మనం పప్పెట్స్ ఒక 5-6 పప్పెట్స్ ఉంటాయి, పప్పెట్స్ ద్వారా కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఇంకా కొన్ని స్టోరీస్ ఉంటాయి. సండే స్కూల్కు మరి అడవికి ఒకసారి సండే స్కూల్ ఏం చేస్తుందంటే మరి ఫారెస్ట్కు తీసుకెళ్తుంది అందరినీ, జంతువులు చూపించాలా అనేసి, జూ పార్క్ కానీ సపోజ్ అలా వెళ్ళినప్పుడు మనకేం కావాలి, మనకు చిన్నవి ఉంటాయి. టెడ్డీ బేర్ ఉంటుంది, మంకీ ఉంటుంది, బయట దొరుకుతాయి కదా. టెడ్ బేర్ ఉంటుంది, ఎంత 100-150 పెడితే టెడ్ బేర్ వస్తుంది. మంకీ ఒక 200 పెడితే మంకీ వస్తుంది. స్నేక్ వస్తుంది. స్నేక్ చూసారా, ఇంతకుముందు మనకు ఎగ్జిబిషన్స్లో అట్లా 100 రూపీస్ పెడితే ఇట్లా అంటుంది స్నేక్. సో అవన్నీ మనం కలెక్ట్ చేసుకోవచ్చు. అవన్నీ మనం ఒక స్కిట్లో వీళ్ళకి పర్ఫామ్ చేసేటప్పుడు మరి ఈ సైడ్ నుంచి మేము చేస్తామంటే కట్టల నుంచి ఇట్లా పాము చూపిస్తూ ఉంటాం, ఆ నుంచి పింకి వస్తామంటే పింకి భయపడి దూరం వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్షిప్ తీసుకొని వస్తుంది. ఇట్లా స్టోరీ క్రియేట్ చేసుకోవచ్చు. సో మీరు భయపడకూడదు, మీరు మరి ఏ సైడ్ నమ్ముకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఈ ప్రార్థన కాన్సెప్ట్ తీసుకొని మనం పప్పెట్ షో చేసుకోవచ్చు. ఇట్లా కాన్సెప్ట్స్ చాలా ఉంటాయి. ఇంకా మనం క్రియేటివిటీ చేసుకుంటే వెంటలాగా చేస్తారు. ఎవరన్నా ఒకసారి వస్తారా, చేస్తారా బాయ్స్? జస్ట్ మాట్లాడతారా? సో ఇది వచ్చేసి గర్ల్. ఇంకా మనకు బాయ్ పప్పెట్ ఉంటుంది, జీజస్ క్రైస్ట్ పప్పెట్ ఉంటుంది. ఏ స్టోరీకి ఎలా ఉండాలి, మధ్యలో ఒక క్లాత్ ఉంటుంది. సో అట్లా మనం క్రియేటివిటీ చేసుకోవచ్చు. సాధారణ ఏముంటుంది, కొమ్ములు ఉంటాయి బాగా. సో కొమ్ములు ఉంటే పళ్ళు ఇట్లు ఉంటాయి, మనం క్లాత్తో చేసుకోవచ్చు. అట్లా రకరకాల పప్పెట్ చేసుకోవచ్చు. మీకు టీం వర్క్ బాగుంటే ఫ్రెండ్స్ అందరు కలిసి. సో 2 టైప్స్ ఆఫ్ పప్పెట్స్. ఒకటి వచ్చేసి కట్టను పట్టుకొని మనం పప్పెట్ గురించి స్టోరీస్ కానీ, ఇది ఎట్లా అంటే మనం ఒక స్టోరీ చెప్పాలంటే ఈ కట్టను పట్టుకొని స్టోరీ చెప్పవచ్చు పెద్దగా. ఈ సింగిల్ షోలో నేను చేసిన కదా ఇప్పుడు ఇంకే మాదిరి మాట్లాడుకుంటా. సో ఇది మనము వాళ్ళకు ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్గా, ఇప్పుడు మీరు స్టిచ్లు అయితే మనం చెప్పలేదు, మీకు చెప్పలేదు, మనం ఏమన్నా అడిగితే మీరు చెప్తారు. సో అట్లా మనం ఓన్గా చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా పప్పెట్ షోలో? అర్థమైందా? పప్పెట్స్ ఎక్కడ దొరుకుతాయి? భూమిలో దొరుకుతాయా? షాప్స్లో దొరుకుతాయి. మీకు ఆన్లైన్లో ఉంటాయి, అమెజాన్లో ఉంటాయి. పప్పెట్స్ అని కొట్టు,
ఈటీ పప్పెట్స్ అని కొడితే మీకు ఎక్కువ ఫారినర్స్ యూజ్ చేస్తారు, మన ఇండియాలో తక్కువ. మీకు ఎక్కువ మంకీస్ అవి దొరుకుతాయి, మంకీ పప్పెట్స్. స్నేక్ రౌండ్గా వచ్చి మన హెడ్లోంచి ఇట్లా వచ్చి ఉంటుంది స్నేక్ పట్టుకుంటారు. అట్లాంటివి బయట ఎక్కువ అన్నిలు వాడుతూ ఉంటారు. మనకు కావాల్సింది ఏంటిది, ఒక గర్ల్ ఒక బాయ్, ఈ రెండు ఉన్నా చాలు. మనం చర్చిలో సండే స్కూల్లో మరి ఏసఐ గురించి వాళ్ళు చెప్పేటప్పుడు ఈజీగా ఉంటుంది. అర్థమైందా? మన డౌట్స్ ఉన్నాయా పప్పెట్స్ గురించి? మీరే చేసుకుంటారా పప్పెట్స్? ఇంకా మీకు టాలెంట్ ఉందంటే, మంచిగా స్టిచ్చింగ్ వరకు వచ్చిందంటే మీరే చేసుకోవచ్చు. వెనకలు ఏం చేయాలి, ఒక హోల్ పెట్టేసిన తర్వాత ఇదంతా మీకు స్పాంజ్ అనమాట. వెనకలంతా స్పాంజ్ ఉంటుంది. స్పాంజ్ ఉంటుంది. దీంట్లో దీనికి బాగా ఏం చేస్తారు, చేంజ్ చేస్తారు, తీసేసి మనం ఇంకా ఒక సండే స్కూల్లో ఒక డిఫరెంట్ డ్రెస్. చిన్నపిల్లల డ్రెస్సులు మస్తు దొరుకుతాయి మనకి బయట కదా, అంటే చుట్టుపక్కల అందరూ ఉంటారు. ఒక డ్రెస్ వేసినామంటే దీనికి మంచిగా ఫ్రెష్ అప్ వేస్తుంది. పింకి కదా. మీరేం చేయాలా, పప్పెట్ షో చేయాలంటే ఫస్ట్ ఎక్కడ కూర్చోవాలా, మిర్రర్ అద్దం ముందు కూర్చొని ప్రాక్టీస్ చేయాలా. ఫస్ట్ గర్ల్ మాదిరి మాట్లాడాలి, గర్ల్స్ అయితే వాయిస్ మాదిరి మాట్లాడాలి. వాయిస్ మాదిరిగా ఈజీగా మాట్లాడతారు కదా. వాయిస్ ఒకరు, నేను సాంగ్స్ పాడతాను కాబట్టి నాకు మిమిక్రీ చేయడం కొంచెం ఈజీగా ఉంది బాగా. సో కొంతమంది సాంగ్స్ పాడకపోయినా గర్ల్ మాదిరి, బాయ్ మాదిరి, కోతి మాదిరి, మనకి ఎట్లా మాట్లాడుతుంది, కీస్ కొంత మాట్లాడుతూ ఉంటుంది. సో ఇట్లా మనం పక్కన ఫ్రెండ్స్తో కొంచెం డిస్కస్ చేసుకుంటూ అద్దం ముందు కూర్చొని మనం ఎంతవరకు పప్పెట్ షో చేస్తూ ఉన్నాం అని ఎగ్జామ్ చేసుకున్నప్పుడు సో దేవుడు మనకు నేర్పిస్తాడు. అర్థమైందా? మన భారం అంతా ఎవరి మీద వేయాలా, ఫ్రెండ్స్ మీద వేయాలా. నాకు వినపడట్లేదు. మన భారం అంతా దేవుడిని తీసినప్పుడు దేవుడు మన భారం అంతా తీసేస్తాడు. మనకు కావాల్సిన అవసరత ప్రతి అర్హత దేవుడు తీరుస్తాడు. మనకు మంచి తెలివిని జ్ఞానంలో దేవుడు మనకు తెలియజేస్తాడు. పిల్లలకు మరి సువార్త చెప్పడానికి పప్పెట్ షో ఎంతగానో ప్రాముఖ్యత పప్పెట్ షోది ఉంది. పప్పెట్ షో లేకుండా చూసినా కదా, నేను ఎగ్జాంపుల్ చెప్పిన మసీద్పురంలో చర్చి కూడా ఓపెన్ చేయలేదు. సండే రోజు వెళ్తే వేరే చర్చ్, ఆర్సీఎం చర్చ్, మేము గ్రౌండ్లో కూర్చొని అప్పుడు వాడు పోయి సుమారుగా ఒక్కొక్కరు 5 మెంబర్స్ పట్టుకొని వచ్చినాడు. వాళ్ళకి పక్కన వాళ్ళకి సుమారుగా అప్పుడు దాదాపుగా 50-70 మంది పిల్లలు గ్యాదర్ అయినట్టు. మేము సండే స్కూల్ అప్పుడు తిరిగి మరి పాటలు నేర్పించినాము, బైబిల్ కథలు చెప్పినాము. మళ్ళీ లాస్ట్లో ఒకసారి పప్పెట్ షో చూపించినాం. పిల్లలు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినాం. సో ఈ విధంగా మీరు పరిచర్య చేయొచ్చు. మీ యొక్క సండే స్కూల్లో కూడా మరి పిల్లలను మంచి మరి దేవుని మార్గంలో నడిపించవచ్చు. అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి. చేసేస్తారైతే ఎవరైనా వస్తే పప్పెట్ షో చేయొచ్చు, చూపిస్తాను. ఇదే జస్ట్ బొమ్మనే ఇది. మనకు ఎవరికైనా మిమిక్రీ వచ్చే వాళ్ళకైతే సింపుల్, ఇప్పుడే చేయొచ్చు డైరెక్ట్గా. అన్న వచ్చినాడు, బ్రదర్ వచ్చినాడు. రైట్ హ్యాండ్తో పట్టుకుంటా. మీరు వెంటలాక్విజం చేస్తారా, మామూలు షో చేస్తారా? మామూలు చేస్తాడంటన్నా. ఇద్దరు రండి బాయ్స్లో, నెక్స్ట్ ఒక వాలంటరీగా. ఫస్ట్ కట్టంతా చేసిన తర్వాత వెంటలాక్విజం ట్రై చేస్తాం. జస్ట్ మీకు ఇప్పుడు టైం లేదు కాబట్టి సింపుల్గా చూపిస్తూ ఉన్నాం. ఇట్లా టవాల్ పట్టుకుంటే అవతల రండి. సో అట్లా అంటే కింద మీకు కనపడదు, కట్టలు పెట్టుకోవాలి పెద్దది. హాయ్ పింకీ, బాగున్నావా? సో క్యూట్గా ఉన్నా ఈరోజు. అమ్మా ఓకే సరే. కానీ నీకు సాంగ్స్ బాగా వచ్చా, నేర్చుకున్నావా? మరి బీసెంట్ క్యాంప్కి రాలేదు నువ్వు? అన్నయ్య నా 12 హోంవర్క్ చేసుకుంటుంది. చాలా గుడ్ గర్ల్ అబ్బా, 12 హోంవర్క్ చేసుకుంటాం. ఓకే పింకీ, సరే. మరి నీకు ఒక క్వశ్చన్ వేస్తాను, చెప్తావా? మరి యేసు ప్రభు చనిపోయి తిరిగి ఎన్నో రోజులు లేచాడు? 3వ రోజు అన్నయ్య. పిల్లలు కరెక్టేనా? ఓకే, క్లాప్స్ ఫ్రెండ్, సెలెక్ట్ క్లాప్స్. 1 2 4 6 7 8 9. వెరీ గుడ్ పింకీ, కరెక్ట్, బాగా చెప్పినాం. సో ఇట్లా చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇట్లా
మనము ఒకవేళ ప్లేస్ ఉంటే కూర్చున్నారు మీ దగ్గర కూర్చొని, ప్లేస్ ఉంటే మనము పెద్ద కట్టనే ఒక సైడ్కి, సపోజ్ ఇక్కడ ఒకరోజు మేము ఇట్లనే చేస్తూ ఉంటాం, పులిపిటి దగ్గర చేస్తూ ఉంటాం, సైడ్ నుంచి పిల్లలు వచ్చి అందరు గుంపంతో వచ్చి కిటికీ నుంచి మొత్తం చూస్తాం, అదే అన్నారా. సో కాబట్టి మీరు సెక్యూర్గా చూసుకోవాలి, సెక్యూర్ ఎక్కడ ఉంటుందో చూసుకొని ప్రైవసీ ఉన్న ప్లేస్లోనే. ఒకసారి సండే స్కూల్లో ఫస్ట్ రోజు మీరు వెళ్ళి రేపు సండే స్కూల్ తీసుకున్నారు అనుకోండి, వాడు ఫస్ట్ డేనే నేను పొరపాటున గమనించాడు అనుకోండి కట్టడానికి అక్క ఉందని, ఏమవుతుంది వాడు అందరికీ చెప్తాడు, ఒక్కరికి కాదు వాళ్ళ నాయనకు, వాళ్ళ అమ్మకు, వాళ్ళ బంధువులు ఎవరు వచ్చినా చెప్తారు. వాడు పిల్లలకు మొత్తం పిల్లల సంగతి తెలియదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడు ఒకసారి చాక్లెట్ ఇస్తామని చెప్పినామంటే వాడు సంవత్సరంలో నేను అడుగుతాను అంటాడు చాక్లెట్ అని. కాబట్టి జాగ్రత్తగా పిల్లలను ఇప్పుడు అన్న వెంటనే ట్రై చేస్తాడు, అన్న ట్రై చేస్తాడు, మీరు అన్న ఎక్స్పీరియన్స్ కాదు, జస్ట్ మీ మాదిరి అన్న కూడా. ఓకే, హలో పికి, హలో నేను బాగున్నావా? బాగున్నాను, నేను నువ్వు ఉన్నావా? ఎక్కడికి వచ్చినావు పికి? నేను సండే స్కూల్కి వచ్చినాను, నువ్వు ఎక్కడికి వచ్చినావు? నేను కూడా సండే స్కూల్కి వచ్చినాను. మరి ఇక్కడ పాటలు నేర్చుకున్నావా? నేర్చుకున్నానయ్యా, నాకు బాగా వచ్చాయి, అక్కడ వాళ్ళు బాగా నేర్పించారయ్యా. ఓకే పికి, మరి పాట ఒకటి పాడతావా? అన్నయ్య నాకు సిగ్గు వస్తుందయ్యా.